గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గాయస్ ఇప్పుడే లేచిన, కళ్ళు మూసుకుపోతున్నాయి. మార్నింగ్ 7 అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు గట్కేసర్ పోవాలి. గట్కేసర్ ఎందుకంటే మా ఫ్రెండు ఇంటికాంచి రైస్ బ్యాగ్ వేసుకొస్తుండు. అది పోయి పట్టుకురావాలి. దగ్గర దగ్గర 25 కిలోమీటర్స్ ఉంటుంది. 25 ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. అడి పోయి పట్టుకురావాలి. కళ్ళు అయితే మూసుకుపోతానే. ఇవాళ సండే ఈజ్ పండే, కానీ నాకు పండే కాదు. ఇలా చాలా పనులు ఉన్నాయి. రూమ్లో వర్క్ చేసుకోవాలి, అక్కడికి పోయి రైస్ బ్యాగ్ పట్టుకురావాలి. కళ్ళు మండుతున్నాయి. ఇప్పుడే లేచిన ఫోన్ పట్టుకున్నా, బ్లాగ్ స్టార్ట్ చేసిన. చలో కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి ముఖం గిట్లా కడుక్కొని, బయట బాగా పడుతుంది, చూద్దాం ఎట్లుంటుందో. రైస్ బ్యాగ్ ఎట్లా తేవాలో ఇంకా అని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతాం. కళ్ళు మండుతానే గైస్. నైట్ పల్లీలను బుడ్డ శనగలు నానబెట్టిన తిందామని, కానీ ఇవి కొంచెం లైట్గా కడుక్కొని అలా కీరా టమాటా కలిపి కొంచెం లైట్గా సాల్ట్ కలుపుకొని తినిపోదాం ముఖం కడుక్కొని. ఓహో, వర్షం కూడా ఏం లేదు. చలో జల్దీ ముఖం కడుక్కొని జంప్ అయిదాం. కీరా, క్యారెట్, టమాటా కడిగేసిన. ఇవన్నీ ఇలా మిక్సీ చేసుకొని ఇట్లా ముందుగా బుడ్డ శనగలు పోతాం. బుడ్డ శనగలు తర్వాత చూసిరా ఎన్నైనా మొత్తం నిండిపోయింది. ఇది లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని తినడే. ఇక కొంచెం సాల్ట్ అంతే, ఎక్కువ ఎత్తలేను, కొంచెం ఎత్తాను. చీర్స్ గైస్. చీర్స్ గైస్. వైన్ అనుకున్నారు, జ్యూస్. సండే కదా గైస్, పొద్దుగాల రోడ్లు చూడండి మంచిగా ఖాళీ ఉన్నాయి. అసలు ఉప్పలకున్న గట్కేసరికి ఇట్లా రూట్ లేదు. మరి ఎట్లా పోవాలో చూడాలి. అసలు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుందని ఆ రూట్ బంద్ చేశారు. చూద్దాం వాడు పోయినాక ఎట్లా పోవాలో ఏమో. రూట్ అంది ఇట్లా గుంతలు నాకు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, వెహికల్స్ని అలౌడ్ చేయట్లేదు, 2 వీలర్స్ మాత్రమే పోతాయి. ఈ ఫ్లైఓవర్ వేస్తారు కదా, ఆడి వరకే క్లోజ్ ఉన్నది, ఇటంతా కుల్లా ఉన్నది. మళ్ళీ ఈ ఫ్లైఓవర్ని అయితే అసలు మెట్రో స్టార్ట్ చేసారు అనుకుంటా. మెట్రో అయిపోయింది కానీ ఫ్లైఓవర్ అయితే అయిపోతలేదు. ఇంకెన్ని సంవత్సరాలు పోతారో ఏమో. ఇది ఈ ఫ్లైఓవర్ అయిందనుకో, రామంతపూర్లో ఎక్కినాం అనుకో, డైరెక్ట్ మొత్తం అవుట్ సిటీ అవతల దిగవచ్చు, బిర్జాది కూడా అలా దిగవచ్చు. వరంగల్ పోయేటోళ్ళు అయితే వరంగల్ బస్ స్టాండ్ మొత్తం చేంజ్ చేశారు. ఇక్కడ నల్ల చెరువు అనేది ఉన్నది కదా, ఇక్కడికి మార్చారు రింగ్ రోడ్ దగ్గర నుంచి. కళ్ళలో దుమ్ము పడకుండా గ్లాసెస్ పెట్టుకున్నా. ఇంకా వరంగల్ బస్సులు అన్నీ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చెరువును అంతా చేంజ్ చేసి పడేసారు కదా, మొత్తం మధ్యలో ఏందో కట్టిర్రు, చుట్టూ పార్క్లా వేస్తారు, వాకింగ్ చేస్తారు. ఇవరకు అంతా గందా ఉండే చెరువు అంతా చేంజ్ చేసి పడేసారు. చెరువులు, మెట్రోలు, ఫ్లైఓవర్లు అన్నీ అవుతున్నాయి, కానీ ఈ ఫ్లైఓవర్ మాత్రం కంప్లీట్ కావట్లేదు. గైస్ రైస్ బ్యాగ్ని అయితే ఇంకా కట్టేసిన. ఒక 35 kgs ఉంటుంది అంతే, వెయిట్ ఏమి ఉండదు. వాడు వెళ్ళిపోయాడు, నాకు బ్యాగ్ కట్టేసి వాడు వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు వాడు. ఈ ఫ్లైఓవర్ కింద చూసిరా అన్ని లారీలు అవుతాయి, వెహికల్స్ అయితే మస్తు అవుతాయి. ఇక్కడ సీదా పోతే మళ్ళీ సిటీ, మళ్ళీ బ్యాక్ సైడ్ పోతే వరంగల్. ఈ ఫ్లైఓవర్ కింద అయితే అన్ని లారీలే అవుతాయి. చలో మనం ఇక రూమ్కి స్టార్ట్ అవుదాం. రూమ్కి స్టార్ట్ అయ్యి
ఇలా సండే కదా, అంటే చికెన్ తెచ్చుకుందాం, ఈ రైస్ పెట్టుకుందాం. బయట నుంచి రైస్ కొనుక్కొస్తాను కానీ ఆ రైస్ అస్సలు మంచిగా కూడా లేవు. ఆ రైస్ పొద్దుగాల పెడితే సాయంత్రానికి అంతా లై అయినట్టు అయిపోతుంది ఆ రైస్ అంతా. ఈ రైస్ పెట్టుకొని మంచిగా ఇవ్వాలా, చికెన్ కర్రీ వండుకొని తిందాం. చలో రూమ్కి అయితే స్టార్ట్ అవుదాం. కాకా రాళ్ళు తీసుకొని కొడతాడు. ఏ డ్యాన్స్ జర్ర ఉప్పలు దాటితే నాకు వరంగల్ పోయినట్టే అనిపిస్తుంది. ఇక జర్రాసి ఉండకపోతే కదా ఇంటికి పోయినట్టే అనిపిస్తుంది. ఇక బగారా బువ్వ కోడికూర అట. బగారా బువ్వ కోడికూర వండుకుందాం అయ్యాల. బగారా బువ్వ ఇద్దరు ఎవడు పడతారు కానీ కోడికూర అయితే వండుకుందాం. గాలి బాగా వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక రూమ్ పోయినాక మాట్లాడతా. రైస్కి డోకలేదు ఇక వచ్చి 2 రోజులు వస్తాయి రైస్. మనం ఇదంతా క్లీన్ చేసి ఆ కవర్లు వేసి ఆ కవర్ని బయట పడేసి చికెన్ పట్టుకొని వస్తాం. చికెన్ పట్టుకొని వచ్చి మంచిగా వండుకొని తిందాం కదా. ఒక 10 రూపాయల కొత్తిమీర ఉన్న ఒక 5 రూపీస్ మిర్చిలే. రూపాయలకి కొత్తిమీర కట్ట ఎంత ఇచ్చిందో చూసిరా. 5 రూపాయల మిర్చీలు, చికెన్. కొత్తిమీర అంత ఉంది కదా, కొత్తిమీర వేస్ట్ చేయకుండా కొత్తిమీర అంతా ఏం చేద్దామంటే మంచిగా కొంచెం ఫ్రై చేసి మెత్తగా మిక్సీ పట్టి చికెన్లో పోద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, చికెను, కొత్తిమీర. ముందుగా ఒక సగం పావుడు నూనె పోసుకుందాం. నూనె లేడిగా వేడిగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూసారా, అవి చిల్లి పడతాయి. అవి చిల్లి పడక ముందుకే కొత్తిమీర, కడిగి పెట్టిన కొత్తిమీర అంత వేసుకుందాం. ఇదంతా మెత్తగా ఉడికి దగ్గరికి కావాలి. ఇట్లా మూత పెట్టద్దు, మూత పెడితే కలర్ చేంజ్ అవుతుంది. కొత్తిమీర అంతా దగ్గరికి కావాలి. దగ్గర అయినాక పచ్చిమిరపకాయలను కొత్తిమీర మంచిగా ఫ్రై అయినాక మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి తాలింపుకు మళ్ళీ ఉల్లిగడ్డ, టమాటా వేసుకొని మంచిగా దగ్గరికి అయినాక చికెన్ వేసుకున్నాక, చికెన్ ఫ్రై అయినాక మళ్ళీ పేస్ట్ వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఇట్లా ఫ్రై అయిన తర్వాత బియ్యం తెచ్చినాం కదా, ఆ బియ్యం ఒకటికి బియ్యం పరిస్థితి ఎట్లా చూద్దాం. పురుగులు ఇట్లా ఏమైనా ఉంటే పోసి కడుక్కుందాం. రైస్ అయితే మంచిగా సన్నగా ఉంటాయి. మన చేనులో పండిన రైస్ అదంతా, మన పొలంలో పండిన రైసే మంచిగా ఉంటాయి రైస్. ఈ రైస్ మంచిగా సన్నగా అవుతుంది. పురుగుగిట్ల అయితే ఏం లేదు, మంచిగా కడిగి అన్నం పెట్టుకోవచ్చు. ఏమంటే చెరగని అవసరం లేదు. కొత్తిమీర అయితే మంచిగా ఫ్రై అయింది. దీన్ని తీసి పక్కన పెట్టి ఉల్లిగడ్డలు తాలింపు చేసుకున్నాం. ఇక యాలకులు, దాల్చిన చెక్క, లవంగం. ఓకే, చాలు. లవంగం ఇంకా ఇన్ని లవంగాలు అయితే కథ అయిపోతుంది మన పరిస్థితి. ఉల్లిగడ్డ, చూసిరా మంచిగా ఫ్రై అయింది కదా. పసుపు వేసుకున్నాం. పసుపు నేను ఎక్కువ తింటా, పచ్చగా కూడా నా కూర. చలో చికెన్ వేస్తాను. ఇక కొద్దిగా సేపు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర పేస్ట్ ఉన్నది కదా, కొత్తిమీర పేస్ట్ని లేదు. ఇక చికెన్ బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇక
ఇది పేస్ట్ చేసిన టమాటాలను కూడా ఇల్లేనే వేసి పేస్ట్ చేసిన పచ్చగా మంచిగా ఉంది కదా. కారం ఎక్కువ వేయను, ఎర్ర కారం వేయను, పచ్చిమిరపకాయల కారం ఉంది కదా అదే కారం ఉంటుంది ఇక. చికెన్ ఫ్రై అయ్యేంతలో నేను రైస్ పెడతా. అది చూసారా ఉన్నాయా మా బెయ్యం అనుకుంటూ వస్తాను. ఏం కడగను మంచిగా ఒరే ఉన్నాయి కానీ పోరా బియ్యం ఇయ్యాలో తెచ్చిన. ఇంకో నన్ను ఎక్కువ ఇద్దాం, చికెన్ కదా ఒక ముద్ద ఎక్కువ తింటే ఇవాళ. జస్ట్ ఒక 2-3 సార్లు కడిగి కుక్కర్లో పెడితే కదా చికెన్ అయ్యేంతలో రైస్ అవుతుంది. ఇప్పుడు మన ఇంటికాడ రైస్ చూసారా ఎట్లా తెల్లగా వెళ్తుందో, అదే కొన్న రైస్కి అయితే ఇట్లా వెళ్ళదు అసలే. అది చూడండి ఎంత తెల్లగా వెళ్తాం చూసారా. కొన్న రైస్ అయితే అసలు మళ్ళీ నీళ్ళు పారబోసినట్టే ఉంటుంది. అంతే రైస్ని ఎక్కువ కడగానే 2 సార్లు కడితే చాలు. ఉప్పు ఎక్కువ తినా నేను లైట్ వేసుకుంటా అంతే. కొద్దిసేపు ఫ్రై కావాలి, ఫ్రై అయినాక కారం వేద్దాం. ఇప్పుడు వాటర్ ఉడతాయి మళ్ళా. నిన్న జామకాయలు తెచ్చిన. జాంపాలే ఇప్పుడు రోడ్ల మీద బాగా అమ్ముతారు జాంపాలు. ఎవరో యూజ్ చేసిన. మాకైతే ఈ తెల్ల జాంపాలు కానీ మాకు మా బావి చుట్టూ జాంపాల చెట్లు ఉంటుండే, ఎర్ర జాంపాలు విపరీతంగా వచ్చేది. నేను స్కూల్ పోయే టైంలో అది ఎర్ర జాంపాలు మొత్తం పండ్లు పండి కింద రాలేదు. అసలు ఎట్లా అంటే స్కూల్ పోయి రాగానే నేను ఇంటికాడ బ్యాగ్ పడేసి బావికాడ పోయి చెట్టెక్కి పండ్లు తెంపుకొని తినేది. పండ్లు తెంపుకొని తినేది. ఎట్లా అంటే పండ్లు పండి ఇట్లా కింద రాలి సీతకొక చిలుకలు ఉంటాయి కదా, ఆ చిలుకలు తినేది. ఎట్లా అంటే గుమ్మన స్మెల్ వచ్చేది ఆ చెట్టు దగ్గరికి పోగానే. ఎర్ర జాంపాలు పొద్దుగాల కూడా ఎర్రగానే వచ్చేది బయటికి. అన్ని తినేది అన్నమాట జాంపాలు. మా బావి చుట్టూ చెట్లే ఉన్నది, మధ్యలో బావి ఉంటుంది. ఆ బావిలో అయితే నీళ్ళు పడకుండా పడి కాయలు అట్లుండేది చెట్లు. ఇప్పుడు లేవు, గాలి దుమారాలకు కూలిపోయినాయి చెట్లు. కొన్ని చెట్లు చచ్చిపోయినాయి. మెయిన్గా చెట్లు కొట్టడానికి కారణం ఏంటంటే కోతులు విపరీతమైన కోతులు. అసలు ఏం దక్కనిస్తారు ఇంటికాడ. మా బాబు ఏం చేస్తారంటే ఈ కోతులు వచ్చి అంత ఆగం చేస్తాయి. ఇట్లా మనం చేను ఎత్తాం కదా, మిర్చి చేను కానీ లేకుంటే బొబ్బర్లు కానీ పెసలు కానీ ఎత్తాం కదా, ఈ జాంపాలను చూసి ఇక పత్తి చేను వేసినా పత్తికాయలు తినేది, మిర్చిలు అయితే ఇట్లా చుంచేది. ఏం చేసిండు మా బాబు, ఎంత ఆగం చేస్తాను అని ఉన్న చెట్లను కూడా కొట్టి పడేసాడు. చింతపలకాయలు అయితే బత్తడి వెళ్ళేది, సీతాఫలాలు చెట్ల మీదనే పండు తాట తెంపుకొని తినేది. నేనైతే పొద్దుగాలు వేసేది చెట్టు ఎక్కేది, ఇట్లా పలుగుతాయి కదా, ఇట్లా పలిగి బయటకు అవ్వబడతాయి. అవి అసలు పండ్లను తినేది. అట్లాంటిది ఇప్పుడు అన్ని కరువు అయిపోయినాయి. చికెన్ ఎంతవరకు వచ్చింది? కారం వేద్దాం. మంచిగా ఉడికింది, అంత నీళ్ళని గుంజుకున్నాయి. ఎర్ర జాంపాలు అయితే బాగుంటాయి. ఇంకా లైట్గా వాటర్ ఉన్నాయి కానీ
పై గుంజుకుంటే కానీ కారం వేసుకుందాం ఇక. ఏది కారం? ఇంటికాడ కారం ఇది కూడా చల్లబడింది, ఇది కూడా. పచ్చిమిరపకాయలు వేసినా కదా ముడ్డి మండుతుంది మళ్ళీ తెల్లరు అట్లా. మంట తక్కువ పెట్టినా గ్యాస్ అయిపోయిందా? మంట తక్కువ పెట్టినా అది సంగతి. అల్లం పేస్ట్ చూపించలే మీకు, అల్లం పేస్ట్ కూడా అప్పుడే వేసిన. పేస్ట్ అంతా వేసుకున్నాం ఇక. నాకేంటంటే గ్రేవీ కావాలి బాగా, ముక్కల కంటే గ్రేవీని ఎక్కువ ఇష్టపడతా. ఇప్పుడు అసలు కథ. ఆహా, పేస్ట్ వేయగానే మంచి వాసన వచ్చింది. ఉడకని ఇలా వాటర్ పోసిన. ఇంకా చూసారా, ఈ మిగిలిన మొత్తం అలా పోసుకుందాం. ఓకే, దాని పని అదే వేసుకుంటే ఉడుకు దబ్బిన అవుతుంది కుక్కర్ రైస్. మనం కూర సంగతి చూద్దాం ఇక. ఓకే, ఇంత దగ్గరికి అయింది. వాటర్ పోసుకున్నాము. ఓకే, నేను చికెన్ ఎప్పుడైనా వాటర్లో ఛాన్స్ ఎప్పుడు తిప్పాను. పచ్చి ఉడికితే నాకు మంచిగా అనిపించదు. ఈ లెగ్ పీస్ ఉంది కదా, ఇట్లా ముట్టుకుంటూ వచ్చి రావాలి. ఈ లెగ్ పీస్ కూడా ఇంకొన్ని పోతా వాటర్ పోసి మూత పెడుతుంది. కొత్త మూత పెట్టి కొంచెం మంట ఎక్కువ పెట్టుకుందాం. దాని పని అది చూసుకుంటుంది, దాని పని అది చూసుకుంటుంది. కానీ కొంచెం పండుకుందాం. పొద్దుగా లేచి అమ్మ సింక్లో వాటర్ అయ్యి రూమ్ అంతా కొత్తిమీర వాసన వస్తుంది, కమ్మడి వాసన వస్తుంది రూమ్ అంతా. పక్కింటికి పోతుంది వాసన. పక్కింటి వాళ్ళు అయితే మస్తు కోరిస్తారు ఇక. వాళ్ళ వాసన నాకు వస్తుంది, నా వాసన వాళ్ళకి పోతుంది. దబ్బున కావే అన్నం. బెడ్లునే చూసిరా, ఈ బెడ్లను మొత్తం మలిచాడు నూకిన. ఇంటికి పోయినప్పుడు ఏమైందంటే మొత్తం డస్ట్ పట్టిపోయినాయి. బయట పడేద్దామని చూస్తాను, బయట పడేసి కొత్త బెడ్ ఆర్డర్ పెట్టుకుందామని చూస్తాను. కిందనే పండుకుంటాను. సాపు ఉంది కదా, ఈ సాప మీద ఈ ఉతికిన మనం ఫస్ట్ రోజు బ్లాగ్ పెట్టిన రోజు ఉందిగా, ఆ రోజు ఉతికిన బట్టలు వేయన్నీ ఉతికిన కిందనే పండుకుంటాను. కింద పండుకుంటా కాంచి ఎందుకో ఎన్నుపూసన వస్తుంది లైట్గా. బెడ్ ఆర్డర్ పెట్టాలి, ఏదైనా బెడ్ ఆర్డర్ పెట్టుకుంటే మంచిగా సమ్మర్గా పండవచ్చు. నా రూమ్ మంచిగా ఉంటుంది. సమ్మర్లోనేమో చల్లగా ఉంటుంది, వింటర్ వర్షాకాలంలో కొంచెం హాట్గా ఉంటుంది. కింద సెల్లర్ రూమ్ ఉన్నది. నాకు మంచిగా ముంగట పార్కింగ్ ఉంటుంది, మంచిగా బండి పార్క్ చేసుకోవచ్చు ముంగటనే. మంచిగా ఉంటుంది నా రూమ్ అయితే. నాకు మంచిగా కబోర్డ్స్ ఉంటాయి, బట్టలు అలా పెట్టుకోవచ్చు. నా సామాన్ అంతా మీద ఉంటుంది, ఇంకా బొచ్చేంత సామాన్ ఉండేది. ఆ పుస్తకాలు, చైరు, ఇంకా గోలు గుచ్చులన్నీ మీద పడేసినాం. ఎందుకు మనం జస్ట్ ఒక గిన్నె అన్నం వండుకుంటానికి ఒక గిన్నె, కూర వండుకుంటానికి ఒక 2 గిన్నెలు ఉంటే చాలు. ఎప్పుడన్నా ఆమ్లెట్ పోసుకుంటానికి ఒక పేన ఉంటే చాలు. అన్ని మీద పడేసినాం. కూర దబ్బినైతే తినాలి, ఆకలి అవుతుంది. ఆ వాసనకి ఇంకెక్కువ ఆకలి అవుతుంది నాకు. చలో, ఈ సండే మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా. అట్లనే నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఏదో ఒక కామెంట్ చేయండి. నా వీడియోలలో ఏమైనా డిఫాల్ట్ ఉన్నా, లేకుంటే మీకు నచ్చిన విషయాలు ఉండొచ్చు, నచ్చని విషయాలు ఉండొచ్చు. ఏమన్నా ఉంటే అవి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా. ఎవరు కామెంట్ చేస్తలేరు, ఎవరు ఏదో ఒకటి కామెంట్ చేయండి.
నచ్చిందో నచ్చందో ఏదో ఒకటి ఉంటుంది కదా. ప్రతి మనిషిలో అందరికీ నచ్చాలని రూలే లేదు. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. నచ్చింది నచ్చంది ఏదైనా ఉన్నా కామెంట్ చేయండి, నేను ఏదైనా తీసుకుంటాను. మసులుతా అండి కూర, తింటా ఇక. కానీ అయితే తింటా, ఆకలి అవుతుంది. టైము 11 అవుతుంది. అడిగి పోయేసరికి దగ్గర 30 అంటే 60 కిలోమీటర్స్ పోయినా నేను. ఇలా 60 కిలోమీటర్లు పోయించిన. పోను 30 రాను 30, 60 పోయించిన. ఆ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, బాగా దుమ్ము లేచింది. ఇంకా నయం నేను స్పెట్స్ పెట్టుకున్నా కాబట్టి నాకు కళ్ళల్లో పెద్ద దుమ్ము పడలేదు, లేకుంటే కళ్ళన్నీ మండుతుండే. గడ్డం తీసేద్దాం అనుకుంటాను, గడ్డం బాగా చికాకు పెడతాము. గడ్డం తీసేది ఎట్లుంటున్నావు చూ పెడతా చూడు, బచ్చగా లెక్కుంటా, పోరని లెక్కుంటా. అసలు నువ్వేనా వేరే రోజులు చేస్తారా వ్లాగ్స్ అన్నట్టు చూస్తారు మీరైతే. అట్లా చేంజ్ అవుతుంది గడ్డం తీసేది ఒక్కసారి. రైస్ అయిపోయింది, కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అలా దగ్గరికి అయినా కూర కూడా. ఓహో, నీళ్ళని గుంజుకపోయినాయి చూసిరా. అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. లైట్గా మసాలా వేసి దించుకొని దంచుదాం ఇక. అమ్మ అడుగు పట్టింది ఈ మసాలా. ఇది మొన్న నూరిన కొంచెం ఉన్నది కదా, నేనే ప్రిపేర్ చేసిన మసాలా. బయట మసాలా ఎత్తే కూర టేస్ట్ ఉంటుంది చాలుగా. కమ్మడి వాసన వస్తాం. చలో, కూర అయితే రెడీ అయింది. పురుసగా కింద పెట్టుకొని అన్నం కూడా రెడీ అయింది. అన్నం వేడిగా ఉన్నది. రైస్ అయితే మంచిగా అయింది గైస్. మెత్తగా అవుతుంది అనుకున్నాను, కొంచెం వాటర్ తక్కువ పెట్టాలి ఇక రేపు నుంచి వస్తారు కదా ఎట్లయితుందా అని కొంచెం వాటర్ ఎక్కువ పోసినా కొంచెం మెత్తగా అయింది. రేపు నుంచి తక్కువ వేయాలి. అది ఇట్లా ఉండాలి గ్రేవీ మనకు. ఉంటేనే అయినా మంచిగా అనిపిస్తుంది, అన్నం వల్ల మంచిగా కలుపుతుంది. వాటర్ తక్కువ వేయాలి, వాటర్ ఎక్కువైనాయి. రైస్ కొంచెం మెత్తగా అయింది. హై మెత్తగా అయినా ఏం కాదు, మంచిగా రైస్ తొందరలో అరుగుతుంది. ఉల్లిగడ్డ ఇట్లా పెట్టాలి, పీస్ ఇట్లా పెట్టాలి. హై చీర్స్ గైస్. మంచిగానే ఉంది. పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిరపకాయలు 2 తక్కువ అయితే మంచిగా ఉంటుంది. ఈ పీస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచిగా ఉడికింది చికెన్. గాయస్ అన్నం తిన్నాక చిన్న పని మీద అట్లా బయటికి వెళ్ళిందో లేదో వాన మాత్రం పిచ్చి కొట్టుడు కొట్టింది. నా బండికున్న మురికంతా పోయింది, మొత్తం వాటర్ వాష్ చేసి పడేసింది వాన అయితే. ఇవాళ లైటింగ్ చూసిరా మా గల్లీలో. నెక్స్ట్ సండే మా గల్లీలో బోనాలు, అందుకే మొత్తం లైటింగ్స్ అన్నీ పెట్టారు, డెకరేట్ చేసారు. అక్కడ దానికల్లా ఇట్లా పెట్టారు గల్లీ మొత్తం. పక్కన గల్లీలో ఇలా మార్కెట్, అటు పోయి ఏమైనా కూరగాయలు పట్టుకోద్దాం. అట్లా ఇది వరదాక బట్టలన్నీ పెట్టిన, బట్టలు పెట్టి ఇక్కడ అన్నీ ఎండేసిన. మార్కెట్ క్లోజ్ అవుతాం గైస్, 10:30 అవుతుంది టైం. ఈ టైం వరకు ఉండదు ఇక మార్కెట్, అన్నీ చదువుకుంటారు ఎవరి వాళ్ళు. చాయ్ తాగాలనిపిస్తుంది ఇప్పుడు,
అందుకే అట్లా బయటికి వెళ్ళిన. పోతున్నప్పుడు ఆ కూరగాయలు తీసుకొని పోతే కానీ చూద్దాం, ఏమన్నా దొరికితే ఒక లెమన్ టీ తాగిపోతాం. 10:30కు ఉంటాయంటారా. వైన్ షాపులు పాన్ షాపులు అయితే కలకలాడుతాయి. ఇంకా మొత్తం బంద్ అయిపోయినాయి గైస్. బ్యాక్ టు రూమ్ అంతే. చాయ్ ఇక్కడే బాగుంటుంది, క్లోజ్ అయింది అది. గైస్ రూమ్కి అయితే పోతానా, చాయ్ షాప్ లేదు, ఏ షాప్ లేదు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సపరేట్గా పోయి గమ్మున పండుకుంటే ఇక. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటే లెట్స్ యూ, బై బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇది పాన్ షాపు, ఎండ కలకల్లాడుతాను. ఇది వైన్ షాపు, ఎన్ని బండ్లు ఉన్నాయి చూసిరా ఇంకా.